హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఎప్పుడు క్లీనింగ్, కుకింగ్ ఇంతేనా? మన గురించి మనం కొంచెం పట్టించుకోవాలి కదా. అందుకనే ఈరోజు వీడియో రిలేటెడ్ టు స్కిన్ కేర్ అనమాట. ఇందులో 4 స్టెప్స్ ఉంటాయి. ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా స్కిన్లో డిఫరెన్స్ తెలుస్తుంది. కొంచెం స్మూత్గా అవుతుంది అండ్ పింకిష్ గ్లో కూడా వస్తుంది. ఈ ఫేషియల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ బీట్రూట్. ఒక హాఫ్ బీట్రూట్ తీసుకుంటే సరిపోతుంది. తొక్కు తీసేసి గ్రేట్ చేస్తున్నాను. మీకు కుదురుతుంది అంటే ఒకసారి మిక్సీ జార్లో వేసి పల్స్ మోడ్లో పెట్టి జస్ట్ 1 మినిట్ గ్రైండ్ చేసినా కూడా సరిపోతుంది. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నైట్ పిల్లలు పడుకున్న తర్వాత నేను ఈ ఫేషియల్ చేసుకుంటున్నానండి. అందుకే మిక్సీ ఏమీ ఆన్ చేయలేదు, ఇలా గ్రేట్ చేస్తున్నాను. సో గ్రేట్ చేసిన దానిలో కొంచెం తురుము పక్కన పెట్టి మిగిలిన తురుముని ఇలా ఫిల్టర్లో వేసి జ్యూస్ తీస్తున్నాను. ఈ బీట్రూట్ జ్యూస్ని ఫేషియల్ కోసం మాత్రమే కాకుండా రెగ్యులర్గా తాగామనుకోండి ఫేస్లో మంచి గ్లో వస్తుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఎవరికైనా పెళ్లి దగ్గరలో ఉంది లేదా స్పెషల్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే రెగ్యులర్గా ఈ బీట్రూట్ జ్యూస్ని తాగండి. ఖచ్చితంగా పెళ్లి టైంకి మంచి గ్లో వస్తుంది ఫేస్లో. ఇంకా ఫేషియల్ మొదలెడదాం. ఫస్ట్ అయితే ఫేస్ని క్లెన్స్ చేసుకోవడం కోసం బీట్రూట్ జ్యూస్ తీసాం కదా, దాన్ని డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేసి లైట్గా మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోవడమే. మసాజ్ ఎప్పుడు సర్క్యులర్ మోషన్ లేదా అప్వర్డ్ డైరెక్షన్లో చేయాలి. నేనేమి బ్యూటీషియన్ని కాదండి, ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నది మీకు షేర్ చేస్తున్నాను అంతే. ప్రతి స్టెప్ తర్వాత ఫేస్లో డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తారు. వీడియోలో లైటింగ్ వల్ల మీకు కరెక్ట్గా తెలియకపోవచ్చు, కానీ మీరు చేసుకుంటే ఆ డిఫరెన్స్ అనేది మీకు కనపడుతుంది. ఇలా ఫేషియల్ లేదా ఫేస్ వాష్ చేసేటప్పుడు అమ్మ చెప్పేది, ఆ నెక్ కూడా నీదే, దాన్ని కూడా కొంచెం తోముతూ ఉండు అని. సో అది ఇక్కడ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ స్టెప్లో స్క్రబ్ చేసుకోవడం కోసం తురిమిన బీట్రూట్ కొంచెం తీసుకున్నాను. ఇందులో బియ్యం రవ్వ యాడ్ చేస్తున్నాను. బియ్యం రవ్వకి బదులుగా కొంతమంది షుగర్ వేస్తారు. షుగర్ కన్నా బియ్యం రవ్వ బాగా పనిచేస్తుంది అండ్ స్కిన్ మీద ర్యాషెస్ కూడా పడదు అని అనిపిస్తుంది నాకు. నేనైతే ఎప్పుడు బియ్యం రవ్వనే యూస్ చేస్తాను, షుగర్ ఎప్పుడు యూస్ చేయలేదు. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఫేస్కి నెక్కి అప్లై చేసి లైట్గా స్క్రబ్ చేయాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదండి, నెమ్మదిగా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నా కూడా ట్యాన్ అంతా పోతుంది. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే ఇది మనం ఫేస్కి నెక్కే కాదు లిప్స్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. లిప్స్ మీద కూడా చాలామందికి డార్క్గా ఉంటుంది కదా, అది కూడా పోతుందన్నమాట. బట్ రిమెంబర్, జెంటిల్గా మసాజ్ చేసుకోవాలండి, ఎక్కువ ప్రెషర్ అయితే పెట్టద్దు. వన్స్ ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేసేసుకోవడమే. ఈ స్టెప్ తర్వాత స్కిన్ చాలా బాగా అనిపించింది. కొంచెం సాఫ్ట్గా అయింది, డెడ్ స్కిన్ పోయి అండ్ ట్యాన్ కూడా రిమూవ్ అయినట్టు అనిపించింది. నా ఫేస్లో ఆటోమేటిక్గా వచ్చిన స్మైల్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. ఎవరికైనా బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ ఉన్నాయనంటే ఈ స్క్రబ్ చేసుకున్న తర్వాత స్టీమ్ పట్టి టవల్తో ఒకసారి తుడిచేయండి. మొత్తం పోతాయని చెప్పను, బట్ మ్యాక్సిమం మనకి రిమూవ్ అయిపోతాయి అనమాట. అండ్ థర్డ్ స్టెప్ కోసం కొంచెం అలోవెరా జెల్ తీసుకుని అందులో 1 స్పూన్ బీట్రూట్ జ్యూస్ వేసి అన్నింటినీ బాగా మిక్స్ చేస్తున్నాను. నా దగ్గర అలోవెరా జెల్ కొంచెమే ఉంది, అందుకని కొంచెం తీసుకున్నా. 1/2 స్పూన్ వరకు తీసుకోండి. తీసుకుని అన్నింటినీ బాగా మిక్స్ చేసి మంచిగా మసాజ్ చేయండి. అప్వర్డ్ డైరెక్షన్లో సర్క్యులర్ మూమెంట్స్తో మసాజ్ చేయాలి. ఆ పేస్ట్ అనేది స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వాలన్నమాట, అంత బాగా మసాజ్ చేయండి. పక్కన ఏదైనా మంచి మ్యూజిక్ లేదా సాంగ్స్ పెట్టుకొని మసాజ్ని ఎంజాయ్ చేస్తూ చేశారనంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది మసాజ్ ఎండ్ అయ్యేసరికి. ఇప్పుడు నేను చీక్స్ దగ్గర చేస్తున్న మసాజ్ ఉంది కదా, ఇలా ఖచ్చితంగా 30+ వాళ్ళందరూ చేయాలి. ఎందుకంటే మన స్కిన్ అనేది లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. సో లాంగ్ రన్లో స్కిన్ టైట్నింగ్కి ఈ మసాజ్ టెక్నిక్ అనేది బాగా యూజ్ అవుతుంది. మీతో షేర్ చేస్తున్నాను కానీ నేను కూడా ఇది రెగ్యులర్గా ఏం చేయడం లేదు. అట్లీస్ట్ వారానికి ఒకసారైనా చెయ్యాలని అనుకుంటాను, కానీ ఎక్కడ కుదురుతుంది. ఎప్పుడో మంత్లీ వన్స్ అలా చేస్తున్నాను అంతే. అండ్ ఈ స్టెప్ తర్వాత ఫేస్ స్మూత్గా అనిపించింది నాకు. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ చూసేద్దామా, అదేనండి ఫేస్ ప్యాక్. మిగిలిన బీట్రూట్ జ్యూస్లో కొంచెం శనగపిండి వేసాను అండ్ ఫేస్ డ్రై అవ్వకుండా ఉండడం కోసం కొంచెం ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. బీట్రూట్ జ్యూస్ కొంచెమే ఉంది, అందుకనే వాటర్ యాడ్ చేయాల్సి వచ్చింది. ఇన్ కేస్ మీ దగ్గర ఎక్కువే ఉందనంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం బీట్రూట్ జ్యూస్తో మాత్రమే ఇదంతా మిక్స్ చేయండి. ఇలా పేస్ట్లా తయారవుతుంది కదా, దీన్ని నీట్గా ఫేస్ మీద అప్లై చేసుకొని డ్రై అయిన తర్వాత వాష్ చేయడమే. డ్రై అంటే కంప్లీట్ డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎక్కువసేపు ఉంచనండి, కొంచెం డ్రై అయిన తర్వాత వాష్ చేసేస్తాను. ఎక్కువసేపు ఉంచి బాగా డ్రై అయిపోయింది అనుకోండి ఫేస్ డ్రైగా అనిపిస్తుంది అనమాట. ఇన్ కేస్ మీరు కంప్లీట్గా ఆరే వరకు ఉంచి వాష్ చేశారనంటే వాష్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేయండి. ఈ ఫేషియల్ మొత్తంలో డిఫికల్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే ఈ ఫేస్ ప్యాక్ రిమూవ్ చేయడమే. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, వైట్ టీషర్ట్స్ లేదా వైట్ డ్రెస్ వేసుకుని అయితే మాత్రం ఈ ఫేషియల్ చేసుకోవద్దు, మొత్తం అంతా పింకిష్గా అయిపోతుంది.
అన్ని స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫేస్లో చాలా డిఫరెన్స్ వచ్చింది. నా ఫేస్ నాకే మంచిగా స్మూత్గా అనిపిస్తుంది అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.